ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పేదల్ని బస్సుల్లో తీసుకురాబోతున్నారు అమరావతికి. వాళ్ళందరినీ అక్కడ టోటల్గా ఒక 12,000 మందిని అక్కడ కూర్చోబెట్టబోతున్నారు. N9, N10, E6, E7 రహదారుల మధ్య సుమారు 40 ఎకరాల్లో ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టబోతున్నారు. ఇప్పుడు అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. వాస్తవంగా ఒక 2 రోజుల క్రితం చూసుకుంటే నరేంద్ర మోడీ రాబోతున్నాడు, 20 నుంచి 25 మధ్యలో, ఇది వచ్చే నెలలోపు రాబోతున్నారు. ఆ వచ్చేటటువంటి కార్యక్రమం కోసం ఎప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ ఫోటోలు వేశారు. ఏది సచివాలయం వెనకాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా అది ఈ కార్యక్రమానికి తయారు చేసినటువంటి ప్లేస్ అన్నమాట. P4 కార్యక్రమానికి పనిలో పనిగా ఓ రాయి నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీకి కూడా అక్కడే ప్లేస్ సరిపోతుంది. భవిష్యత్తులో బహిరంగ సభలు భారీ నిర్వహించాలనుకున్నప్పుడు వేరేది ఏ బెజవాడకు వెళ్ళటమో ఏ గుంటూరులోనో సమావేశాలు పెట్టుకోవడం కంటే కూడా ఓ చక్కటి వేదికని ఏర్పాటు చేసుకున్నట్టయింది.